హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ నేను మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఆయన పేరు ఏంటంటే డాక్టర్ విలియం కేరీ. ఈయన ఇంగ్లాండ్ లో పుట్టాడు అనమాట. అప్పుడు ఇంగ్లాండ్ లో క్రైస్తవ మిషనరీలు ఏం నిర్ణయించుకున్నాయంటే, క్రైస్తవ మిషనరీలు మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు డాక్టర్ విలియం కేరీ గారు వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయ్యారు అనమాట. అలా జాయిన్ అయిన తర్వాత 1793లో ఈయన ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలోని కలకత్తా తెలుసు కదా, కలకత్తాకి రావడం జరిగింది. అయితే ఆయన కలకత్తా వచ్చి అప్పుడు సముద్ర ప్రయాణాలే కదా, అప్పటికి ఇంకా ఫ్లైట్స్ కనిపెట్టలేదు. మన వెహికల్స్ కానీ, కార్స్ కానీ, ట్రైన్లు కానీ పెద్దగా ఏమి లేవు. సో అంతా పడవ ప్రయాణాలు కాబట్టి, సముద్ర ప్రయాణాలు కాబట్టి ఆయన ఇంగ్లాండ్ నుంచి సముద్ర ప్రయాణం చేసి ఇండియాకి రావడం జరిగింది. కలకత్తా తీరానికి పోటీ రావడం జరిగింది. అయితే ఆ పడవలో నుంచి నేల మీదకి తింటేస్తారు కదా దిగటానికి. అలాగా ఆయన బ్యాగ్ పట్టుకొని ఆయన ఆ తెడ్డు దిగుతుండగా ఆ బ్యాగ్ ఏం చేసిందంటే జారిపోయి నీళ్ళలో పడిపోయింది, సముద్రంలో పడిపోయింది. అయితే ఇంకా కలకత్తాలోకి వచ్చాడు. అయితే ఆయనకి మంచినీళ్ళు తాగడానికి కూడా, కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు లేవు అనమాట. అయితే ఇంకా అక్కడ ఒక టీ షాప్ ఉంటే టీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతమంది ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ ఆయన చూసి, అరే దొరగారు వచ్చారు, రండి సార్ కూర్చోండి సార్, ఇది అనగానే ఇంకా ఆయన నుండి ఇట్లా అన్నాడు అన్నమాట, సైకిల్ చేశాడు. ఇంకా వాళ్ళు ఆయనకి వాటర్ టీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఆయన అక్కడే ఒక గూడెంలో ఒక గుమస్తాగా చేరాడు అనమాట. అలా చేరి ఆయన క్రైస్తవ మిషనరీలో జాయిన్ అయ్యి ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే, సతీ సహగమనం అనే పేరుతో స్త్రీలందరినీ ఆ భర్త చనిపోయిన చితి మీద కాల్ చేయటం చూశాడనమాట. అలా చూసి చాలా అంటే చాలా బాధపడ్డాడు. అదే నిర్దాక్షిణ్యంగా ఒక స్త్రీని ఇట్లా చంపేస్తున్నారు సతీ సహగమనం అనే పేరుతో అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడి ఆయన ఏం చేశాడంటే లండన్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడు. ఇట్లాగా భారతదేశంలో సతీ సహగమనం అనే పేరుతో భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త చితి మీదే బతుకున్న స్త్రీని కాల్ చేస్తున్నారు, ఇది ఆపేయాలి అని చెప్పేసి ఒక లెటర్ రాశాడు. రిప్లై రాలేదు. మళ్ళీ లెటర్ రాశాడు, రిప్లై రాలేదు. మళ్ళీ లెటర్ రాశాడు, రిప్లై రాలేదు. అలాగా దగ్గర 25 సంవత్సరాలు ఆయన అలుపెరగని పోరాటం చేశాడు.